అందరికీ నమస్కారం. తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆకాశంలో ధ్రువతారగా నిలిచిన ఒక చిన్నారి అద్భుత గాథ తెలుసుకుందాం. మన పురాణాల్లో ఎందరో గొప్ప భక్తులు ఉన్నారు, కానీ కేవలం 5 ఏళ్ల వయసులో తన పట్టుదలతో సాక్షాత్తు ఆ మహావిష్ణువునే మెప్పించిన ఒక చిన్నారి కథ మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక 5 ఏళ్ల బాలుడు దేవుణ్ణి దర్శించగలడా? అవమానాన్ని శక్తిగా మార్చుకొని అమరత్వాన్ని పొందిన ఆ బాలుడి కథే ధ్రువుడు కథ. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ జీవితానికి ఒక గొప్ప ప్రేరణ లభిస్తుంది. ఆకాశంలో మనం చూసే ఆ ధ్రువతార వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన స్వయంభువ మనువు కుమారుడు ఉత్తానపాదుడు. ఆయనకు 2 భార్యలు, సునీతి మరియు సురుచి. ధ్రువుడు సునీతి కుమారుడు. తల్లి సునీతి ఎంతో మంచిదైన భక్తిగల మహిళ. సురుచి కుమారుడే ఉత్తముడు. సురుచి గర్వంతో అహంకారంతో ఉండేది. రాజభవనంలోని అలంకృతమైన సింహాసనంపై రాజా ఉత్తానపాదుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఒడిలో చిన్న కుమారుడు ఉత్తముడు ఆరుగుంటున్నాడు. పక్కనే రాణి సురుచి గర్వంగా నిలబడి ఉంది. అప్పుడే 5 ఏళ్ల బాలుడు ధ్రువుడు ఎంతో ఆశగా తండ్రిని చూడగానే మొహం వెలిగిపోతుండగా అక్కడికి వస్తాడు. తండ్రి, నేను కూడా మీ ఒడిలో కూర్చుంటాను, నన్ను కూడా ఎత్తుకోండి అని ధ్రువుడు సింహాసనం ఎక్కబోతుండగా సురుచి ఒకసారిగా ముందుకొచ్చి ధ్రువుడు చేయి పట్టుకుని ఆపుతుంది. కోపంగా, హేళనగా, ఆగు ధ్రువ, సాహసించకు, ఈ సింహాసనంపై కూర్చునే అర్హత నీకు లేదు. ధ్రువుడు నిర్దోషంగా, ఎందుకు మాత, నాన్నగారి ఒడిలో కూర్చునే హక్కు నాకు లేదా అని అడుగుతాడు. దానికి సురుచి, లేదు, నువ్వు ఉత్తానపాదుని కుమారుడివే కావచ్చు, కానీ నా కొరకున పుట్టలేదు. ఈ సింహాసనం ఎక్కాలన్నా, తండ్రి ఒడిలో కూర్చోవాలన్నా అది కేవలం నా కుమారుడైన ఉత్తముడికి మాత్రమే దక్కుతుంది. నీకు అంతగా ఆశ ఉంటే అడవికి వెళ్ళి ఆ నారాయణుణ్ణి ప్రార్థించు. వచ్చే జన్మలో నా కడుపున పుట్టేలా వరం పొందు. అప్పటి వరకు ఈ సింహాసనాన్ని తాకలేవు. ధ్రువుడు కళ్ళలో నీళ్లతో తండ్రి వైపు చూస్తాడు. రాజు ఉత్తానపాదుడు సురుచికి భయపడి మనసులో బాధ ఉన్నా ఏమీ మాట్లాడలేక తలదించుకుంటాడు. చిన్నారి ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను రాజు ఒడిలో కూర్చోలేనా అని అడిగాడు. అప్పుడు సునీతి, నాయన, మనుషులు ఇచ్చే గౌరవం కన్నా ఆ పరమాత్ముని అనుగ్రహం గొప్పది. ఆ శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడుకో అని చెబుతుంది. తల్లి మాటలను వేదవాక్కుగా భావించిన ధ్రువుడు ఆ అడవికి ప్రయాణమవుతాడు. ధ్రువుడు కన్నీరు తుడుచుకుంటూ నడుస్తూ ఉండగా నారదుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. నారదుడు, అబ్బాయి, ఎవరు నువ్వు? ఈ చిన్న వయసులో ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తుంటున్నావు? ధ్రువుడయ్యా, నేను ఉత్తానపాదుని కుమారుడును, ధ్రువుణ్ణి. తండ్రి ఒడిలో కూర్చోవాలనుకున్న చిన్న ఆశకు సవతి తల్లి చేత అవమానింపబడి తండ్రి చేత నిరాదరణకు గురయ్యాను. ఈ భూమిపైనే కాదు, ముల్లోకాలలోనూ ఏతర సింహాసనాల కంటే ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించాలని సంకల్పించుకున్నాను. దానికోసం శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించడానికి వచ్చాను. నారదుడు, ఆహా, ఎంత గొప్ప సంకల్పం! ఈ చిన్న వయసులోనే ఇంతటి పట్టుదలనా? సరే, నీ సంకల్ప శుద్ధికి నేను సంతోషించాను. నీకు ఉపదేశం చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ తపస్సు చెయ్యి. నీ తపస్సుకు మెచ్చి నారాయణుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. నారదుడు ధ్రువుడికి మంత్రోపదేశం చేసి అదృశ్యమవుతాడు. ధ్రువుడు ఒక పవిత్రమైన నదీ తీరాన కూర్చుని కళ్ళు మూసుకుని తపస్సు ప్రారంభించాడు. ధ్రువుడు కఠోర తపస్సు చేస్తాడు. మొదట ఆకులతో, తర్వాత గాలితో, చివరికి నిరాహారిగా నిశ్చలంగా ఉంటాడు. అతని తపస్సు తీవ్రతకు భూమి కంపించిపోతుంది. సృష్టిలో సమస్త ప్రాణులు కలవరపడతాయి. దేవతలు నారాయణుణ్ణి ప్రార్థిస్తారు. ఆకాశంలో దేవతలు ధ్రువుడి తపస్సును చూసి ఆశ్చర్యపోతారు. వరుణుడు, ఇంద్రుడు వంటి దేవతలు నారాయణుని వైపు చూస్తారు. ఇంద్రుడు, స్వామి, ఈ బాలుని తపస్సు ప్రభావానికి ముల్లోకాలు అల్లకల్లోలమవుతున్నాయి. సృష్టి క్రమం దెబ్బతింటోంది. దయచేసి అతనికి దర్శనమిచ్చి సృష్టిని రక్షించండి. అప్పుడు నారాయణుడు చిరునవ్వుతో తన వాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహిస్తాడు. ధ్రువుడు కఠోరంగా తపస్సు చేస్తూ ఉండగా అతని చుట్టూ ఒక దివ్య కాంతి ప్రసరిస్తుంది. అతని ఏకాగ్రత అసాధారణంగా ఉంది. ఆ సమయంలో తపస్సు చేసే ప్రదేశం దివ్య తేజస్సుతో నిండిపోతుంది. శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదా పద్మధారి అయి గరుడ వాహనంపై ఆసీనుడై ధ్రువుడి ముందు ప్రత్యక్షమవుతాడు. దేవతలు ఆకాశంలో నుండి జయ జయధ్వానాలు చేస్తారు. పుష్పవృష్టి కురిపిస్తారు.
శ్రీమన్నారాయణుడు: ధ్రువ, కళ్ళు తెరువోరికేమిటి? ధ్రువుడు కళ్ళు తెరిచి తన ఎదురుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని చూడగానే ఆశ్చర్యపోతాడు. ఆ తేజస్సును చూసి కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఆనంద భాష్పాలతో శ్రీహరి పాదాలకు నమస్కరిస్తాడు. ధ్రువుడు తలబడుతూ, ప్రభూ, నాకు నా తండ్రి ఒడిలో కూర్చోవాలనిపించింది, కానీ సవతి తల్లి ఆ మాటను కూడా సహించలేక అవమానించింది. నాకైతే ఈ భూమిపై ముల్లోకాలలోనూ ఏ ఇతర సింహాసనాల కంటే ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించాలనిపించింది. శ్రీమన్నారాయణుడు: నీ కోరిక నెరవేరుతుంది నాయనా. నువ్వు అధిష్ఠించాలనుకున్న సింహాసనం కేవలం మానవులకో దేవతలకో కాదు, నిన్ను నిత్యం తారామండలానికి అధిపతిగా నియమిస్తున్నాను. సూర్యచంద్రులు, సప్తోషి మండలం, ఇతర గ్రహాలనన్నీ నిన్ను కేంద్రంగా చేసుకుని పరిభ్రమిస్తాయి. ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా నిలిచి యుగయుగాల పాటు ప్రజలందరికీ మార్గదర్శకుడివి అవుతావు. నీ స్థానానికి చలనం ఉండదు. నిన్ను ధ్రువమండలంగా లోకం కొలుస్తుంది. నారాయణుడు తన శంఖంతో ధ్రువుణ్ణి స్పృశిస్తాడు. ధ్రువుడు ఒక అద్భుతమైన దివ్యశక్తిని పొందినట్టు భావిస్తాడు. శ్రీమన్నారాయణుడు ధ్రువునితో, ఇక నువ్వు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. తండ్రికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చి ధర్మబద్ధంగా పాలించు. నీ కీర్తి అజరామరంగా నిలుస్తుంది. నారాయణుడు అదృశ్యమవుతాడు. ధ్రువుడు నూతన తేజస్సుతో, సంతృప్తితో, ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో తిరిగి రాజభవనానికి పయనిస్తాడు. ఒక చిన్న బాలుని నిరాశ, అవమానం అతనిని అజేయుడిగా మార్చాయి. కఠోర దీక్ష, నిశ్చల భక్తి ధ్రువుణ్ణి కేవలం రాజుగా కాక అజరామరమైన తారా మండలాధిపతిగా నిలిపాయి. ధ్రువ నక్షత్రంగా వెలుగొందుతూ లక్షలాది సంవత్సరాలుగా మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇది ధ్రువుడి కథ, సంకల్పశుద్ధికి, భక్తికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.